ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోవాలి. ఎమ్మెల్యే గారు మరి అంత బాధ్యత తీసుకొని చిన్న కార్యక్రమాన్ని కూడా అటెండ్ అయ్యారు. ఇవాళ వాటిలో కూడా అనేక శంకుస్థాపనలు ఉన్నాయి. భవిష్యత్తులో రాబోయే కాలంలో అన్నిటినీ పూర్తి చేస్తాం. మళ్ళా 2029లో కల్లా మేము ఇక్కడ పనిచేసాం అని కూటమి చెప్పుకొని గర్వంగా తలెత్తుకొని ఓట్లు అడిగే పరిస్థితి అయితే కల్పిస్తాం. భారీ మెజార్టీతో అభ్యర్థులను గెలిపిస్తాం రేపు. మేము ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి. ఎన్నికలు వచ్చినప్పుడే కాదు, మేము రోజు రాష్ట్ర భవిష్యత్తు ఒకసారి దెబ్బతిన్నాక కసితో పనిచేస్తుంది కేడర్. ఈ కేడర్ అందరినీ ఉత్తేజం తీసుకొచ్చి నూతన ఉత్తేజంతో ఏ వార్డులోగా లేని విధంగా ఇక్కడ 86వ వార్డులో కార్యకర్తలు కలుపుకొని మమేకం చేసి అందరినీ గుర్తింపు తీసుకొచ్చి నేను ముందుకు తీసుకెళ్తున్నా. అట్టానే కూటమి నాయకులు కూడా అశోక్ గారు కానీ, కాదాసీని గారు కానీ, మా కార్యవర్గం కానీ నాకు ఎల్లవేళలా సహకరిస్తుంది. మరి ఇదంతా నాకు పల్లా శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఒక సైన్యం. ఈ సైన్యాన్ని కాపాడుకుంటూ ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మాకు ఈ గౌరవం ఇచ్చిన కాలనీ వాసులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కోర్టు అసోసియేషన్ వాళ్ళందరం బ్రహ్మావర్తి అసోసియేషన్గా ఫార్మ్ అయ్యి మా సమస్యలు ఈ గతంలో ఒక 20 సంవత్సరాల నుంచి మేము ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ ఒకేసారి మాకు పల్లా శ్రీనివాస్ గారిని కలిసి వేగుంట శ్రీనివాస్ గారు, సూర్యనారాయణ గారు, కూటమి సభ్యులంతా కలిపి మాకు సహకారం అందించి మేము కోరుకున్న ఈ కలవట్టుకి కట్టుకుని దీనికి లేని దారిని మేము కల్పించుకోవడానికి ఆయన ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా ఈ కూటమి నాయకులకి, కూటమి లోకల్ 98వ వార్డు సభ్యులకి, 86వ వార్డు మన సూర్యనారాయణ గారు, వేగం శ్రీనివాస్ గారు తదితర సభ్యులంతా కూడా మా సహకారం అందించి ఇది మాకు దిగ్విజయంగా పూర్తి చేసుకోవటానికి మా స్వయం పోషణ అంటే ఈ నిధులన్నీ కూడా మా సొంతంగానే మేము వెచ్చించి చేసుకోవడానికి మాకు అవకాశం ఉన్నదో లేదో అని ముందే ఎమ్మెల్యే గారు మేము ఫండ్స్ గ్రాంట్ చేయిస్తామని అంటే అది ఒకవేళ మాకు ఆలస్యం అవుతుందన్న ప్రభావం మాకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు కలిగిస్తుందని చెప్పి మా సమిష్టి ఫండ్స్ తోటి మేము ఇది పూర్తి చేసుకుని ఎమ్మెల్యే గారు సహకారంతో ఇది దిగ్విజయంగా పూర్తి చేయగలిగాము. ఈరోజు దాన్ని ఓపెనింగ్కి ఆయన వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిగినందుకు ఎమ్మెల్యే గారికి, తదితర కూటమి సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అవడానికి కారణం ఈ అసోసియేషన్ వాళ్ళు బ్రహ్మావర్తి అసోసియేషన్ వాళ్ళకి మా 86వ వార్డు కూటమి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా వాళ్ళు ఈ రోజున మన ప్రజల మనస్తత్వం ఎలాగుందంటే మన ఇంటి ముందు డ్రైనేజ్ కూడా చేసుకోవాలంటే గవర్నమెంట్ చేయాలి, గవర్నమెంటే చూడాలి అన్న పరిస్థితి నుంచి వాళ్ళు సొంతంగా ముందుకు వచ్చి ఎంతైనా సరే మేము పెట్టుకుని చేసుకుంటాం అని చెప్పి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలతో 8 లక్షల రూపాయలు వాళ్ళందరూ నాకు తెలిసి అందరూ కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులే స్టీల్ ప్లాంట్లో. ఈరోజు స్టీల్ ప్లాంట్లో జీతాలు కూడా పూర్తిగా రాని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ముందుకు వచ్చి 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బ్రిడ్జి నిర్మాణం చేసుకోవడం అనేది వాళ్ళని నిజంగా మా వార్డు కమిటీ తరఫున హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. అదేవిధంగా 86వ వార్డు అంటే మన గాజువాక శాసనసభ్యులకి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే మనం ఉన్న సిటీ మొత్తం 98 వార్డుల్లోనూ కూడాను హైయెస్ట్ మెజారిటీ వచ్చింది మన గాజువాక 86వ వార్డులోనే. 7,500 చిల్లర వచ్చినట్టుంది వచ్చింది. దాని దృష్ట్యా ఆయనకి ఇప్పుడు కూడా ఎమ్మెల్యే గారికి 86వ వార్డు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది. ఈ వార్డు నుంచి ఎవరు వెళ్ళినా కూడాను ఆయన సొంత మనుషుల్లాగానే చూసి వాళ్ళకి ఏది కావాలన్నా కూడా టైంతో సంబంధం లేకుండా స్పందించి వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా వీళ్ళకి కూడా అందించారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళ ఆహ్వానం మేరకు వచ్చి వాళ్ళని ఇది ప్రారంభోత్సవానికి వచ్చి వాళ్ళని ఆనందింపజేసినందుకు ఆయనకు మా కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. పల్లాసీని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే 86వ వార్డు అంటేనే ఆయనకి అతి ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ఇక్కడున్న తెలుగుదేశం లీడర్లు కానీ, జనసేన కానీ, బీజేపీ లీడర్లు కానీ ఆయనకి ఎన్నంటూ ఉండి మొన్న గెలవటానికి ఎంతో కృషి చేసాం. దాన్ని ఆయన కృతజ్ఞతలుగా తీసుకొని 86వ వార్డు అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా ఆయన ముందు నడుస్తున్నారు. అలాగే ఈ కాలనీ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళ సొంత నిధులతో ఒక బ్రిడ్జి ఏర్పాటు చేసుకొని ఈ కాలనీ అభివృద్ధి కోసం పనిచేసుకోవడంలో వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ప్రతి వాళ్ళు గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ కోసం ఆలోచిస్తారు.
అలా కాకుండా వాళ్ళ చేతనైనది ముందుగా వాళ్ళ కాలనీకి ఒక కలవాటు నిర్మించుకొని మిగతాది ప్రభుత్వం మీద ఆధారపడ్డారు. దానికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.